హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈటెల రాజేందర్ పార్టీ మారిన విషయం మనందరికీ తెలుసు. అయితే ఈటెల రాజేందర్ గారు పార్టీ మారినందుకు పశ్చాత్తాపడుతున్నాడా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. మరిన్ని వివరాలు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. శ్రవణ్ కుమార్ గారు, సార్, ఈటెల రాజేందర్ గారు నిన్న ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సీనియర్ నాయకులు ఎవరు కూడా పార్టీ మారద్దు, వెళ్ళిన కొత్త పార్టీలో అంత ప్రాధాన్యత దొరకకపోవచ్చు, ఆల్రెడీ ఉన్న పార్టీలో కంటే వెళ్ళిన కొత్త పార్టీలో అన్నీ అనుకున్నట్టుగా జరగవు అని చెప్పి ఒక వ్యాఖ్యలు చేశారు. అయితే ఈటెల రాజేందర్ ఇప్పుడు ప్రస్తుతానికి ఓడిపోయి ఖాళీగా ఉన్నందున పశ్చాత్తాపడుతున్నాడా? అసలు ఈ వ్యాఖ్యలను మనం ఏ రకంగా తీసుకోవచ్చు? తెలంగాణ రాజకీయాలలో ఈటెల రాజేంద్ర పేరు కేసీఆర్, తర్వాత హరీష్ రావు, తర్వాత కేటీఆర్, ఈ మూడు పేర్లు నేను చెప్పిన క్రమం కూడా ఒకే క్రమం కూడా అంటే క్రెడిబిలిటీ ప్రకారం చూసుకుని సరే, ఎఫిషియన్సీ ప్రయారిటీస్ వేరు, ప్రజల కన్సర్న్ ప్రకారం చూసిన తర్వాత కవిత, ఈ నలుగురు తర్వాత ఉన్నటువంటి ప్రయారిటీలో లేదా ఈ సెక్టర్ తర్వాత అంటే ఒక ప్రథమంగా చెప్పుకోవాల్సింది ఉద్యమ సమయానికే కాదు మొత్తం పూర్తిగా చెప్పుకోవాల్సిన విషయంలో ఈటెల రాజేంద్ర గారు వాళ్ళు ఇష్టం ప్రథమంగా ఉంటాడని కూడా చెప్పొచ్చు, తప్పేం లేదు. అనూహ్యంగా ఆయన పార్టీ మారాడు. మీకు నా అవగాహన ప్రకారం అతను పార్టీ మారి ఇప్పటికి ఈ రోజుకు కానీ ఇంతవరకు ఎన్నేళ్ళు అయింది అంటూ ఉండొచ్చు? ఒక 4 ఏళ్ళే అవుతున్నది, రఫ్లీ 4 నుంచి 4 ఏళ్ళు అంతే కదా? కాదు, ఆయన పార్టీ మారి 8 ఏళ్ళు అయింది. అలా ఎలా అంటారు? అది కేసీఆర్ 2014 ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మొదటి ఏడాది వరకు ప్రశాంతంగా ఉంది, పెద్ద అసమ్మతి కానీ లేదా అభిప్రాయ భేదాలు పెద్దగా లేవు. 2 ఏళ్ల తర్వాత అతనిలో కేసీఆర్ని కానీ కేసీఆర్ నిర్ణయాల విషయంలో విముఖత చూపుతూ తనకు ఒక ఐడెంటిటీ క్రైసిస్ పెరిగింది అని చెప్పొచ్చు. సైకాలజికల్ ఆర్డర్ ప్రకారం చెప్పాలి అంటే తనకు తానుగా ఏదో ప్రయారిటీ ఇవ్వట్లేరు అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయాడు. వాస్తవానికి అతనికి ఇచ్చిన ప్రయారిటీ ఇంకొకరికి ఇవ్వలే కేసీఆర్ గారు. దాంతోపాటు ఆయన చెప్పుడు మాటలు, స్వార్థ ఆలోచనలు, అతిగా ఆశపడడం లాంటిది, ఒక పథకం గురించి కానీ ఒక విధానం గురించి అభిప్రాయాలు మనిషికిను తేడాలు ఉంటాయి. అంటే నిర్ణయం తీసిన కేసీఆర్ కాబట్టి కేసీఆర్ గురించి చెప్తాను. పథకం ఫస్ట్ ఇలా చేద్దాం అనుకుంటాడు, తర్వాత అక్కడ బెటర్మెంట్ వస్తే మార్పు చేస్తుంటారు. ఒక ఐడియాలజీ ఉంటుంది, ఐడియాలజీ ఎవరు క్యాప్టెన్ అయితే మన ఐడియాలజీ ప్రకారం పోతుంది అదంతా కూడా. దానికన్నా ముఖ్యంగా అరే కేసీఆర్ నేను కలిసి తిరిగాం కదా, నాకన్నా ఈరోజు ఆయన పెద్ద గొప్పవాడు ఎందుకు అయ్యాడని ఒక తప్పుడు ఆలోచన ఆయన మనసులోకి ఎందుకు వెళ్ళిందో, ఎవరికి ఇచ్చారో ఎక్కాడు. అంటే ఆ స్థానంలో నువ్వే కాదు నేను కూర్చుంటాను, నువ్వు కూర్చున్నావు కాబట్టి నా ఐడియాలజీ బుల్డో చేస్తున్నావా, ఈ తరహా. దీంతోపాటు ఇంకొకటి అవుతుంది ప్రాక్టికల్గా, నాకున్న సమాచారం మేరకే చెప్తున్నాను. ఇప్పుడు ఈయనకి ఏదో ఒక పోస్ట్ వచ్చేది, ఈయనే కదా ఈటెల రాజేందర్ కాకపోతే ఇంకొక XYZ కున్న ఒక మంత్రివర్గంలోనే ఎక్కడో పోస్ట్ వచ్చినప్పుడు సహజంగా తనకి ఇష్టం లేకుండా ఫైరవులు చేయించుకోవడానికి ఇతరులు వస్తుంటారు. ఇతరులు అది ఆ కబ్జా గురించో ఈ కబ్జా గురించో ఈ పర్మిషన్ గురించో ఆ పర్మిషన్ గురించో వస్తుంటారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే దాంట్లో నుంచి ఆదాయాన్ని వెతుకుంటుంటారు కొందరు. ఈ ప్రయారిటీ నోటిఫికేషన్లో కేసీఆర్ గారు మొదటి టర్మ్లో ఎవరిని కూడా అవినీతికి కానీ ఇట్లాంటి వాటికి ఎంటర్టైన్ చేయలేదు. ఎవరిని అందరికీ జగబిరిన సత్యం, మొదటి టర్మ్లో ఉన్నటువంటి ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీలు ఏ ఇతర నాయకులు ఎవరిని కూడా అవినీతి చేయలేకుండా మీరు గెలిపించేంత ఖర్చు కానీ గెలిపించే తీరు కానీ నేను బాధ్యత తీసుకుంటాను, ఎవరిని కూడా సొంతంగా ఆ ప్రాజెక్టులలో కానీ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అవినీతికి ఆస్కారం అయితే ప్రభుత్వం పడిపోతే ప్రభుత్వానికి తెలంగాణ ప్రయోగం అనేది ఫెయిల్ అనే సందేశాలు ప్రజలకు వెళ్ళకూడదు, భవిష్యత్తులో చరిత్రలో ఉండకూడదు, పటిష్టమైన తెలంగాణ పునర్నిర్మాణం జరగాలి. మీరు చేసే పొరపాట్ల వల్ల ఒకవేళ తెలంగాణ అనేది ఒక తప్పుడు ప్రయోగంగా నిలబడకూడదు అనే ఉద్దేశంతో అందరినీ సిస్టమేటిక్గా చేసిన మాట 100% వాస్తవం. ఈ క్రమంలో వీళ్ళంతా కూడా హర్ట్ అయ్యారు. ఏంటి, మేము పనులు చేసుకోవద్దా, మేము ఫైర్వాల్ చేసుకోవద్దా, మేము కబ్జాలు చేసుకోవద్దా, మేము పలానా ట్రాన్స్ఫర్ చేయించుకోవద్దా, ఆ ట్రాన్స్ఫర్ కూడా నిన్నే అడిగి చేయించుకోవాలా అని ఒక ధోరణిలోకి వెళ్ళిపోయారు. ఈ ఆలోచన పరంపరలో వస్తున్నప్పుడే మనకు తెలుసు ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని నట్టి నడమల బజార్లో పెట్టి హత్య చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరంటే నరేంద్ర మోడీ, బీజేపీ పార్టీ. ఈ ప్రభుత్వాన్ని ఎలాగైనా పడేయాలని ఒక సంకల్పం వాళ్ళకు, తెలంగాణ ప్రయోగాన్నే విఫలం చేయాలని ఒక కంకణం కట్టుకున్నట్టు సీమాంధ్ర నాయకుడు అంటే చంద్రబాబు నాయుడు ఈటెల రాజేందర్కి లేనిపోని నిరూపయోగం చేయడం,
తెలంగాణ ప్రయోగాన్ని ఫెయిల్ అవ్వడానికి, తెలంగాణ ప్రభుత్వాన్ని పడేయడానికి చేసిన కుట్రలో ఈటెల రాజేంద్ర ఒకటి ఆశీస్సులు ఉన్నాయని కేసీఆర్ విశ్వసించాడు. మనకు తెలుసు కేసీఆర్ గారి ప్రభుత్వం పడేస్తానికి కుట్ర జరిగింది. దాని తాలూకే రేవంత్ రెడ్డికి దొంగలా దొరికిపోయాడు. ఇవన్నీ కూడా ఈటెల రాజేంద్ర తెలియకుండానే ఆపరేషన్ చేసేసి వాళ్ళని పట్టేయడం కేసీఆర్ గారు. ఇవన్నీ పడుతున్నప్పుడు కేసీఆర్ అండ్ వాస్తవాలు ఏంటంటే వీటికి సంబంధించినటువంటి అంతర్గత సమాచారం అంతా కూడా ఈటెల రాజేంద్ర బయటకు ఇస్తున్నాడని ఒక అపవాదం ఉండేది కేసీఆర్ అంతరంగిలో. ఇక్కడ నిన్న కరీంనగర్లో మన వినోద్ గారు ఓడిపోవడం కానీ కదా, వినోద్ గారు కరీంనగర్లో వినోద్ గారు ఓడిపోవడం కానీ, కవిత నిజామాబాద్లో ఓడిపోవడం కానీ కారణం ఈటెల రాజేంద్ర అని చెప్పి కేసీఆర్ విశ్వసించాడు. అంటే మొత్తం పూర్తిగా చెప్పేలా ఈ క్రమంలో ఆయన దూరం పెట్టడం వచ్చింది. ఎందుకంటే ప్రభుత్వాన్ని కూల్చుతున్న సమాచారం ఈటెల రాజేంద్రకు ఉంది. ఎవరెవరు తీసుకుంటున్నారో, ఎవరెవరు అమ్ముడు పోగలుగుతారో, ఎవరెవరికి ఇస్తే అమ్ముడు పోతారో సమాచారం ఈటెల రాజేంద్ర గారు ఇచ్చినట్టు, వాళ్ళకి ఇనిషియల్ అమౌంట్ కూడా వెళ్ళిపోయినట్టు, ఇవన్నీ కూడా తెలిసి ఈటెల రాజేంద్ర దూరం పెడుతూ వచ్చాడు. అంటే తనకు తానుగా దూరంగా 2 అడుగులు వెనక్కి వేసుకొచ్చింది ఈటెల రాజేంద్ర. కేసీఆర్ ఆయన దూరం పెడుతూ ఆయన దూరం జరిగినమాట. ఈ గ్యాప్ని అడ్వాంటేజ్గా వాడుకుంది ఎవరు అంటే బీజేపీ అండ్ చంద్రబాబు నాయుడు. దానివల్ల వాళ్ళ మధ్య కాంప్రమైజ్. దానికి అందమైన పేరు పెట్టుకున్నాడు ఈటెల రాజేంద్ర, ఆత్మగౌరవం అని. అది ఆత్మహత్యా సదృశ్యం యాక్చువల్కి. దానికి జనానికి అందమైన పేరు చెప్పేసి కేసీఆర్ని ఒక బూచిగా చూపించడం ప్రారంభించి ఆయన కూడా కేసీఆర్ రాజ్యపాలన భయపడలే. ఆయన కూడా ఒకసారి క్షమించి చివరికి అతనికి మంత్రి పదవి కూడా ఇచ్చడం జరిగింది. ఆయన కూడా రహస్య మంతనాలు, కేసీఆర్ వ్యూహాత్మక ఎత్తుగడల తీరు, ఆయన బలం ఏంటి, ఆయన బలహీనం ఏంటి, ఆయన ఏ విధంగా ఆలోచిస్తాడు, ఏ విధంగా పలానా చేసి అన్ని. ఎందుకంటే యుద్ధ విన్యాసాలని చెప్పొచ్చు. ఈ ఓట్ల రాజకీయంలో ఎత్తుగడలు ఉంటాయి. ఆ యుద్ధ రహస్యాలు, యుద్ధ వ్యూహాలు ఎవరికి చెప్పకూడదు. మన ఒక బలమైనటువంటి ఆయుపట్టు మన మిత్రుడు, మన ఇంటోడి గుట్టు బయట పెడతాడు. మన ఇతిహాసాల్లో కూడా ఉంది. ఇంటి గుట్టు బయట పెడితేనే కదా రావణాసురుని ఇంటి గుట్టు బయట పెడితేనే ఏం జరిగిందో అక్కడ జరిగింది. సో అట్లా ఆ రావణాసురుని ఇంటి గుట్టు బయట పెట్టిన రాక్షసుల ఈటెల రాజేంద్ర కేసీఆర్ రహస్యాలను ఆయన ఆలోచన తీరు చెప్పడంతో అసహ్యం వేసి కోపం వచ్చి ఆయన దూరం పెట్టారు. దానికి అందమైన పేరు పెట్టుకొని సింపతి గెయిన్ చేసుకొని చంపుకుంటారో సాదుకుంటారో అని చెప్పేసి గెలిచాడు. అప్పటి వరకైతే వచ్చింది. ఇంతవరకు బాగుంది. ఏ ఆత్మగౌరవం కోసం అయితే ఆయన వెళ్ళాడు, ఏ ఐడెంటిటీ కోసం అయితే వెళ్ళాడు, అదర్ పార్టీకి వెళ్ళాక కనీసం అపాయింట్మెంట్ కూడా లేదు ఆయనకు. ప్రతిదీ ఢిల్లీ ప్రమేయం లేకుండా వాళ్ళు ఒకరోజు భోజనం కూడా చేయకూడదు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు కానీ బీజేపీ సిద్ధాంతాలు కానీ అలా ఉంటుంది. మీరు యాటిట్యూడ్స్లో మీ వ్యక్తిగత బిహేవియర్ కూడా వాళ్ళకి ఇంపార్టెంట్. నేను ఇంత మాట ఎందుకన్నానంటే మీ ఆలోచనలు, మీ యాటిట్యూడ్, మీ రచనా శైలి కూడా వాళ్ళకి ఇంపార్టెంట్. మీ వ్యక్తిత్వం కూడా వాళ్ళ భావజాలం దగ్గరగా ఉండాలి. వాళ్ళ ప్రమేయం లేకుండా ఏమి చేయడానికి లేదు. ఏ తరహా వ్యాపారం చేయడానికి కూడా లేదు. మీకు తెలుసో తెలియదో వాళ్ళ ఐడియాలజీ ప్రకారం వాళ్ళు సూచనలు చేస్తారు. నీకు తెలియకుంటే ఎలాంటి వ్యాపారం చేస్తే అలాంటి వ్యాపారం మనం చేయకూడదని చెప్తారు. మంచి పద్ధతి వాళ్ళదంతా. నేను వాళ్ళ సిద్ధాంతాన్ని వ్యతిరేకించే ఉద్దేశం కాదు. అంటే వాళ్ళ కన్సర్న్ లేకుండా కూడా ఆలోచన చేయకూడదు, అడుగు వేయకూడదు తీరు అది ఆ పార్టీ తీరు. అట్లాంటి పార్టీ తీరులోకి ఈటెల రాజేంద్ర వెళ్ళి ఏ ఆత్మగౌరవాన్ని అయితే ప్రశ్నించాడో ఆత్మగౌరవం దక్కనప్పుడు ఆలోచన అంతర్మదన మొదలైంది. దానికి ఐడెంటిటీ క్రైసిస్ కోసం అక్కడ కొన్ని కాలమానం కూడా ఆ ప్రెసిడెంట్ని మారిస్తే కానీ నేను సక్సెస్ కాలేను, సక్సెస్ అయితే కానీ నేను కేసీఆర్ దగ్గర కాలర్ ఎగరేయలేను, కేసీఆర్ని నేను పెద్ద సింహం లాంటి దాన్ని కదిలించి వచ్చాను, లేకేస్తే అది నన్ను కబలించేస్తుంది, మిమ్మల్ని చూసుకొని నేను దాన్ని గెలికొచ్చాను, ఆ సింహాన్ని కదిలించి వచ్చాను, జూలు పీకి వచ్చాను, ఆ సింహం దాడి చేస్తే తట్టుకోవడం కష్టం, అట్లాంటిది మీరు నాకు స్వేచ్ఛను ఇస్తలేరు, మీరు స్వేచ్ఛను ఇవ్వకుంటే మిమ్మల్ని బయటికి వెళ్ళి బదనాం చేస్తాను, మీ సంగతి ఏందో తెలుస్తాను అంటే తప్పని పరిస్థితుల్లో ఈటెల రాజేంద్ర తలకొగ్గి బండి సంజయ్ని మార్చాల్సి వచ్చింది. బండి సంజయ్ని మార్చడంతో బీజేపీలో మొత్తం కూడా కొలాప్స్ అయిపోయింది. వీళ్ళ మీద నమ్మకం కూడా ప్రజల్లోకి సన్నగిల్లింది. వెరసి ఈ ట్రస్టబిలిటీ లేని నాయకుడు అప్పుడు భావోద్రేకాల మీద గెలిచిన ఈటెల రాజేంద్ర, డబ్బులు పలుకుబడి మీద గెలిచినటువంటి ఈటెల రాజేంద్ర, మేనేజ్మెంట్ వల్ల గెలిచినటువంటి బీజేపీ తరహా గెలుపు గెలిచినటువంటి ఈటెల రాజేంద్ర నిజమైన ప్రజా తీర్పు నిన్నటి ఎన్నికల్లో ఏకంగా కేసీఆర్ మీద కలిసి మైలేజ్ వస్తా అనుకున్నాడు. కానీ ఒక బలుపశువు అయ్యాడు. ఏదైతే మమతా బెనర్జీ మీద ఉపయోగించినటువంటి సుమేధ తీరుని
సువేంద్రు సుమేధతో ఆ తీరుగానే కేసీఆర్ మీద ప్రయోగం చేయాలంటున్నారు. ఇక్కడ కేసీఆర్ ఒకటి విధానం వీళ్ళకి అర్థం కాలేదు. వేరేసి ఈ ప్రజల తీర్పు అందంగా ఇచ్చారు, ఓడిపోయారు. ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు, చెట్టు కింద కూర్చున్నాడు. పదవి లేకపోతే ఇక మనము వ్యవహారిక భాషలో చెప్తే దారిలో పోయేటోళ్ళు కూడా నిలబడరు. సామెత ఉంటుంది పల్లెటూరులో. అవును, అట్లా పోయేటోళ్ళు కూడా నిలబడి గౌరవించారని అది ఇప్పుడు అర్థమైంది. ఎంతటి గౌరవంగా బతికినా నేను ఆ పార్టీలో ఉన్నత స్థాయి క్రీడల్లో ఉన్నాను, అంత పెద్ద పోస్టులు ఉండి అంత పెద్ద నాయకుడు ఎంత పొరపాటు చేశాను, నా తప్పు ఎవరు చేయకండి అంతే అని చెప్తుంటే ఆ కళ్ళల్లో నీళ్లు దొరుకుతున్న ఆ హృదయంలో ఆ గొంతులో ఆర్ద్రత తప్పు చేశానని ఒక భావం. అంత పెద్ద లీడర్లు ఒక పార్టీ నుంచి వీడి వెళ్ళకండి, నేను పొరపాటు చేశాను అని అంతర్మదన మొదలైందంటే తప్పు చేశాడని అర్థమైంది. కేసీఆర్కి ఎంత నష్టం చేశానో, కేసీఆర్కి నష్టం చేశాడని ఫీల్ అయ్యాడే కానీ తెలంగాణ సమాజానికి ఏ విధంగా నష్టం జరిగిందో నిజమైన తెలంగాణ వాడైతే ఆలోచన మనం ప్రారంభించాలి. నాకు బహుశా అదే ఎందుకంటే నిన్నటి డిసెంబర్ 7వ తారీఖు నుంచి ప్రారంభమైనటువంటి ఈ తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతినడం, ఆదాని అంబానీలకి ఈ రాష్ట్రాన్ని అడుగు పెడతానికి ఆలోచిస్తానికి భయపడినటువంటి ఆదాని అంబానీలు ఈరోజు విచ్చలవిడిగా దారాలు తెరుచుకోవడాలు, రైతులకు మీటర్లు పెట్టి ప్రయత్నం చేయడం, ఉచిత ప్రయాణం వల్ల ఆటో వాళ్ళు ఇబ్బంది పడడం, ఏదైతే ఉద్యోగం అన్నారో ఆ ఉద్యోగాల ఊసు లేదు, ఏదైతే కబ్జాలు అప్పుడే మనం చూస్తున్న కబ్జాల మాట కూడా వినపడుతున్నాయి. యావత్తు సెక్టర్స్ అంతా కూడా రివర్స్ అవుతున్నారు. ఇవన్నీ వస్తుంటే తెలంగాణ సమాజం ఏం కోల్పోయిందో అర్థమైంది అప్పుడు. కాబట్టి బహుశా నిజంగా ఈటెల రాజేందర్కు హృదయం లేదో అనుకున్నాను, బహుశా హృదయం ఉండి ఉండవచ్చేమో. తప్పు చేశానటువంటి జీవితంలో చర్మాంకంలో ఓడిపోతే కానీ అర్థం కాలేదేమో. ఇప్పుడు నిజమైనటువంటి ఆలోచన ప్రారంభించాడు. నేనంత వైభవంగా వెళ్ళిపోయాను, ఏదో కేసీఆర్ నా మాట లేదో, నేను చెప్పిన ఒక ఫైరవ్ని ఒప్పుకోలేదని చెప్పాడు కదా. నేను మా ఊరోళ్ళని తీసుకొని ఆ ప్రగతి భవన్ పోతే లోపల రానేలేదు. ప్రగతి భవన్ చూపిస్తానికి టూరిజం ప్లేస్ కాదు, వాళ్ళందరినీ తీసుకుని పోయాడు ఈటెల రాజేందర్. అక్కడికి ఈటెల రాజేందర్ వాళ్ళ ఊరి రాజకీయ నాయకులు తీసుకెళ్ళాడు. ప్రగతి భవన్ గేట్లు కూడా ఓపెన్ చేయలేదని చెప్పాడు. నిజమే అది. అదేమన్నా టూరిజం ప్లేస్ కదా, లోపల తీసుకెళ్ళి చూపించడానికి ఫైరవుల కోసం తీసుకెళ్ళాడు. ఆయన స్టేటస్ చూపించుకోవడానికి తీసుకెళ్ళాడు. అలాంటి వాటిని కేసీఆర్ ఎంటర్టైన్ చేయలేదు. అంటే ఈయన ఫైరవులు ఎంటర్టైన్ చేయలేదు కాబట్టి కేసీఆర్ని విమర్శించాను, కానీ ఆ కేసీఆర్ని విమర్శించడం వల్ల నా ఆత్మగౌరవాన్ని ఆలోచించాను. కానీ ఈరోజు తెలంగాణ సమాజానికి జరుగుతున్న నష్టం ఏంటో అర్థమైంది, తనకు జరిగిన నష్టం ఏంటో అర్థమైంది, తెలంగాణ సమాజం జరిగిన కోల్పోయిన నష్టం ఏంటో అర్థమైంది. అంతర్మదనం స్టార్ట్ అయిందిగా చెప్పుకోవచ్చు. ఈ రియలైజేషన్ కనుక నిజంగా ఇంకా పరిణితి చెందితే ఖచ్చితంగా తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి కోరుకుంటే ఖచ్చితంగా తెలంగాణ సమాజంకు ఆహ్వానిస్తూ మన ఈటెల రాజేందర్ని ఖచ్చితంగా తిరిగి మళ్ళీ కేసీఆర్ దగ్గరికి వెళ్తే ఇంకా పూర్వవైభవంకి వస్తుంది. మనం వేచి చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఎందుకు ఆయనకు రేపు ఎంపీ టికెట్ కూడా ఇచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఆయనకు బీజేపీ పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చేలా లేదు, ఫండింగ్ వచ్చేలా లేదు. మరి ఏం చేస్తాడో, ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారో మనం వేచి చూడాలి. వాస్తవానికి శ్రవణ్ కుమార్ గారు, మీరు అన్నది ఏమిటంటే జయశంకర్ సార్ ఉద్యమ సందర్భంలో ఒక మాట అన్నారు, రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఒక 15-20 ఏళ్ళు మీరు దీన్ని కాపాడుకుంటే, గట్టి పునాది వేస్తే, రాజకీయాలు ఇవన్నీ స్వలాభంతో కూడుకున్న రాజకీయాలని పక్కన పెట్టి దీన్ని కాపాడుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధికి డోకా ఉండదు, భవిష్యత్తుకు డోకా ఉండదు అని చెప్పిన విషయం అయితే ఉన్నది. అయితే ఇక్కడ ఈయన రాజేందర్ గారు ఉద్యమ సమయంలో కేసీఆర్ గారితో పనిచేసినందుకు గాను చాలా మంచి ప్రాధాన్యత ఇచ్చారు. మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఈటెల రాజేందర్ గారిని నియమించారు. చాలా ప్రయారిటీ ఇచ్చారు కేసీఆర్ గారు కూడా. ఇక్కడ మీరు అన్నట్టుగా కేసీఆర్ గారిని ఎదుర్కొన్నాను అని చెప్పేసి ఒక నేరో రాజకీయంతో వెళ్ళాడు, కానీ ఆయన ఇండైరెక్ట్గా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకి దెబ్బ కొట్టినట్టుగా ఆయన ఆలోచించలేదు. నిజమే మీరు అన్నట్టు కూడా. ఏదైతే ఆత్మగౌరవం చెప్తున్నాడో, ఆత్మగౌరవానికి అంతకన్నా హీనంగా ఆత్మాభిమానం చంపుకొని పార్టీలో ఇప్పటికే మీరన్న ప్రకారం చూస్తే 3 ఏళ్ళ పైకంటే 1000 రోజులు ఆత్మగౌరవాన్ని చంపుకొని ప్రతిరోజు బ్రతుకుతున్నాడు. కేసీఆర్ దగ్గర ఎప్పుడో కేసీఆర్ తోటి నువ్వు ఫైరవ్ విషయం మాట్లాడుతున్నప్పుడు, కేసీఆర్ నిన్ను ఒప్పుకోనప్పుడే నీ ఆత్మగౌరవం దెబ్బతిని ఉండవచ్చేమో, కానీ అది సంవత్సరానికి 1 రోజు 2 రోజుల్లో. మిగతా రోజులంతా కూడా ఆత్మగౌరవంతో బతుకుని తెలంగాణ సమాజం నేను ఒక స్టేజ్లో కేసీఆర్ అంత వాల్యూ ఇచ్చి చూసింది. కానీ ఈరోజు ఈ 1000 రోజులు అంటే 3 సంవత్సరాల పైచిలుకు అంటే సుమారు 1000 రోజులు 1000 రాత్రులు ఆత్మక్షోభ అనుభవిస్తూ ఈరోజు భ్రష్ట్ అయ్యాడని మనం చెప్పవచ్చు. చాలా మంచి విషయాలు తెలియజేశారు శ్రవణ్ కుమార్ గారు. ధన్యవాదాలు.